అందరికి నమస్తే. కంటి చూపు మెరుగవడానికి మీరు సహజంగా రోజువారీ తినే ఆహారంలోనే మనం కంటి చూపును మెరుగుపరచడానికి ఔషధం. దీనికి మనకు కావాల్సింది పొన్నగంటి ఆకు. అందరికీ పొనగంటి ఆకుని పొన్నగంటి ఆకు అనేది తెలుసు. కానీ పూర్వకాలంలో పోయిన కండ్లు వారు అంటే కండ్లు పోయిన వారు ఈ ఆకును తినడం వల్ల, పొనగంటి ఆకును తినడం వల్ల పోయిన కంటిని కూడా చూపును తెప్పించి వాళ్ళకి చూపుని మెరుగుపరిచిన గుణము ఈ పొనగంటి ఆకు ఉన్నదన్నమాట. అందుకే ఈ పొనగంటి ఆకు ఇంతకు ముందు పూర్వకాలంలో ఏ పేరు ఉందో గానీ పోయిన గంటి ఆకు కూర అనే పేరు ఆ ఆకుకు పడిపోయింది. దీన్ని షార్ట్ ఫామ్ గా మనం పొన్నగంటి ఆకు, పోయిన గంటి ఆకు అని అంటాం అనమాట. ఈ ఆకు మీరు స్క్రీన్ మీద చూడండి. పోయిన గంటి ఆకు కూర అనేది ఎందుకు వచ్చింది అంటే, ఈ పూర్వకాలంలో కండ్లు పోయిన వారు ఈ ఆకును తిని మంచి కన్ను దృష్టిని తెచ్చుకున్నారు. అలానే దీనికి ఆ పేరు పోయిన గంటి ఆకుని పొన్నగంటి ఆకు కూర అనే పేరు అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ఒక రకంగా మనం సిటీలో ట్రాఫిక్ లో ఎక్కువగా తిరిగినప్పుడు కొద్దిగా కళ్ళు ఏమన్నా బ్లర్ గా కనపడినా మనం ఈ ఆకుకూర 1, 2, 3 సార్లు గాన వేయించుకొని తింటే మహా రుచిగా ఉంటది. బాగా ఇష్టంగా తింటా నేను. మనం తాలింపు లాగా వేయించుకొని మనం తింటే చాలా రుచికరంగా ఉంటది, చాలా రుచిగా ఉంటది. మనం తిన్న వెంటనే బాగా జీర్ణశక్తి కూడా బాగా పెంచుతుంది. అలాగే దీని నుంచి మనకు పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. అలాగే కంటికి మాత్రం ఇప్పుడు చెప్పినట్టుగా కొంత బ్లర్ ఏదన్నా అనిపించినా కూడా మరుసటి రోజుగా క్లియర్ అయిపోతుంది. అంత గొప్పగా పనిచేస్తుంది అనమాట. పొన్నగంటి ఆకు మీరు రోజువారీ జీవితంలో రోజు కొద్దిగా, లేదు ఇది రోజు తినలేనప్పుడు పొనగంటి ఆకును మొత్తం వేర్లతో సహా తెచ్చి బాగా శుభ్రం చేసి చిన్నగా కత్తిరించేసి నీడలో ఎండించి చివరన 1 గంట సేపు ఎండించి మిక్సీలో ఆడించి పొడి చేసుకుని రోజు 1 టీ స్పూను రాత్రిపూట నిద్రపోయే సమయంలో 1 గ్లాసు నీళ్లతో గాని గ్లాసు పాలతో గాని తీసుకుంటే కంటి చూపు అమాంతంగా పెరుగుతుంది. కంటి దృష్టి, డేగ వంటి కంటి దృష్టి మీకు సొంతమవుతుంది. ఇలా అవసరాన్ని బట్టి 90 రోజుల లేదా 120 రోజుల ఇలా మీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఓకేనా? యోగం చేసుకొని మీ కంటి దృష్టిని పెంచుకుంటారని కోరుకుంటూ మీ చిరాయేష్ కాదు. ధన్యవాదాలు.